కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం సమగ్రంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నివేదికను జులై 31న ప్రభుత్వానికి అందిస్తే ఆగస్టు 4న మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించిందన్నారు. తదుపరి మంత్రివర్గం నిర్ణయంతో అసెంబ్లీలో చర్చ చేపట్టామని చెప్పారు. కమిషన్ క్రిమినల్ చర్యలకు ఉపక్రమించలేదని సిఫార్సు చేసిందని, విచారణలో అనేక లోపాలు, అవకతవకలు గుర్తించిందన్నారు. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల అంశాన్ని ప్రస్తావించిందని చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్, నాణ్యత, నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల లోపాలు ఏర్పడ్డాయని తేలిందన్నారు. ఈ అంశాలపై మరింత లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఎన్డీఎస్ఏ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయన్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయని, ప్రాజెక్టు డిజైన్, వ్యాప్కోస్ వంటి కేంద్ర సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సీబీఐకు అప్పగించడం సముచితమైన నిర్ణయమని తీసుకున్నామని తెలిపారు. అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని సభ నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నో రకాల అంశాలు, విచారణకు అర్హమైన అంశాలు ఉన్నందున సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించామన్నారు. సీఎం ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది. అధ్యక్ష, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న. అధ్యక్ష, కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐకు ఇవ్వాలని ఆదేశించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ శంకరి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపించాల్సిందిగా సిబిఐని
రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశాడు. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనటువంటి సిట్ గాని ఇతరత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వెండెట్టా పాలిటిక్స్ చేస్తుంది. తమని ఇబ్బంది పెట్టడానికి, అంటే బీఆర్ఎస్ పార్టీని గాని కేసీఆర్ ని హరీష్ రావుని ఇబ్బంది పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా తమ దర్యాప్తు సంస్థలతో మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణ బాధ్యతను సిబిఐకి అప్పగించాలని నిన్న ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇక ఈ రోజు సిబిఐకి లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాళేశ్వరం పీసీ గోస్ రిపోర్టుతో పాటు ఎన్డీఏ ఇచ్చినటువంటి రిపోర్టులు, దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఏం జరిగింది, సిబిఐకి ఈ విచారణ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన లేఖను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అందివ్వనుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ విషయాన్ని సిబిఐకి అప్పచెప్పడం ద్వారా ఒక పారదర్శకమైన విచారణ జరుగుతుందని భావిస్తా ఉన్నారు. ఇక మోడీ, అమిత్ షా, నడ్డా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నేతలు కూడా మొదటి నుంచి కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఏటీఎం గా మారిందని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తమకు ఫేవర్ గా ఉండేలా చేయడానికి ఆస్కారం లేదనే వాదన కూడా తెలంగాణ సమాజంలో వినిపిస్తుంది. మొత్తానికైతే కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణ చేయించడాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా విమర్శిస్తుంది, ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.